ఓకే అండి. ఓకే. బాబాజీ గారు చెప్పడం అయిపోయింది కదా! చెప్తున్నాను. ఆఖరినే ఎక్స్‌పీరియన్స్‌కి ఉన్న భేదం, ఆ తేడా చెప్తున్నారన్నమాట. ఆ! ఎక్స్‌పీరియన్సింగ్ అంటే ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్. ఆ క్షణంలో జరిగేది. ఎక్స్‌పీరియన్స్ అంటే గతంకి ఎక్స్‌పీరియన్స్‌గా మారిపోతుంది మెమరీ వల్ల. ఆ! అంచేత మె మె అది ఎటర్నల్‌గా ఉండేదేంటంటే ఎక్స్‌పీరియన్సింగ్. ఎక్స్‌పీరియన్సింగ్‌లో ఉన్నప్పుడే మనం నేమ్‌లెస్ అయిన ఆహ్, ఆహ్, నే నే నామరహితమైనది ఏదో దాన్ని మనం కనుగొనగలం. ఎక్స్‌పీరియన్స్‌ని బాగా మనం అర్థం చేసుకొని ఉన్నప్పుడు మనం నేమ్‌లెస్‌ని అర్థం చేసుకోగలం. ఆహ్, తెరించగలం. దాన్ని అనుభవించడం అనేది జరగదు. కానీ తెలుస్తుంది. నేమ్‌లెస్ అనేది ఉన్నది. దాన్ని ప్రత్యక్షం అవ్వడం, దాని ఉనికి మనకు తెలుస్తుంది. థాంక్ యూ వెరీ మచ్. బావుంది. థాంక్స్ అండి. అయితే లలిత గారు, భార్గవి గారు ఏవైనా డౌట్స్ ఉంటే ఎవరైనా అడగొచ్చు. లలిత గారు, భార్గవి గారే కాదు. ఎక్కడైనా అర్థం కాకపోతే లక్ష్మి, ఆ! హలో. చెప్పు. ఇప్పుడు ఆ, ఇప్పుడు థాట్ కి ఎక్స్పీరియన్స్ కి తేడా చెప్తున్నారు. హ్మ్. ఏమి నేను అంటే ఒక యాక్షన్ ఏదైనా ఒక అవుట్కమ్ ఏది అవుతూ ఉండడం మన లోపల జరిగే థాట్ ప్రాసెస్. హ్మ్. అయితే దీన్ని థాట్ అనేది మనలో నడుస్తూ ఉంటుంది మన మైండ్ లో. హ్మ్. కానీ ఎక్స్‌పీరియన్స్ గాని, యాక్షన్ గాని, ఔట్‌కమ్ గాని అది ఒక మన థాట్ మీదే డిపెండ్ అవ్వదు కదా! ఇంకా చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది కదా! యాక్షన్ ఏదైనా. చూడు. అంటే ఇప్పుడు నువ్వు ఏదైనా పని అవ్వడం అడుగుతున్నదేంటి? అన్నదనుకో. ఎక్స్‌పీరియన్స్ ఆ! మీద థాట్ డిపెండ్ అవ్వదు కదా! అని అడుగుతున్నావు. అదేనా? థాట్‌లో కొంతే డిపెండ్ అవుతుంది. మిగతా ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి ఒక ఫలితం రావడానికి. అంటే మనకిక్కడ కృష్ణమూర్తి గారు ఏ విషయం చెప్తున్నారు? ప్రాపంచిక విషయాలలో వి మనం అనుభవించే విషయాలు చెప్పట్లే. అక్కడ ఎక్స్‌పీరియన్సింగే ఉంది గానీ, ఎక్స్‌పీరియన్స్ అన్నది ఓల్డ్ అని చెప్పేసారు కదా! అంటే ఏంటి? ఎప్పుడు కూడా అసలైనటువంటిది ఏదైతే అనంతత్వం, ఏదైతే మన స్వరూపమో అది దానికని గుర్తించడమే ఉంటుంది. అయితే ఇక్కడ ఆలోచనతోటి అంటే ఆలోచనలు ఎన్నో రకాలుంటాయి. ఎన్నో లెవెల్స్‌లో ఉంటాయి. అది డీపర్ అంటే ఎక్కువగా సర్ఫేస్ లెవెల్‌లోనే సూపర్ఫిషియల్ గానే ఉంటుందని చెప్పారు కదా! నువ్వు అడుగుతున్నది ఎక్స్‌పీరియన్స్ ఒక అనుభవం అంటే అది ఒక మెమొరీగా కదా మనకి మళ్ళీ థాట్‌గా అయిపోతుంది. అర్థమైందా? అనుభవం అన్నది ఒక జ్ఞాపకంగా మళ్ళీ థాట్‌గా అయిపోతుంది. ఏమి? ఆ! అది అయిపోతుంది. కానీ అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనం ఏదైనా చేద్దాం అనుకున్నాం పని. హ్మ్. పని అవ్వడం వేరు, ఆలోచన వరకు వేరు. ఆలోచిస్తాం. ఇలా చేస్తాను నేను అని లేకపోతే దాని గురించి మనం ఎవరి గురించైనా ఏమైనా అనుకోవడం గురించి అది కూడా థాట్ కిందే వస్తుంది కదా! కానీ ఆ! ఇన్ యాక్చువాలిటీ అది డిఫరెంట్‌గా రూపం చెందుతుంది. అయితే దానికి కారణం మన థాట్ ఒక్కటే కాదు. అవతల చాలా ఫ్యాక్టర్స్ వాటి మీద డిపెండ్ అవుతా అయితే యాక్షన్ నువ్వు మీద ఇక్కడ డిపెండ్. వసంతలత నువ్వు ఇక్కడ మెన్షన్ చేస్తుంది ఎక్స్‌టర్నల్ యాక్టివిటీస్ కదా! ఇక్కడ హ్మ్. ఆయన చెప్తున్నది అలాంటి అదే చెప్పారు కదా! పరిమితత్వం అయినది అంటే ప్రాపంచిక వ్యవహారాలకు ఆలోచన అవసరమే అని ఒక దగ్గర చెప్తారు కదా! ఇక్కడ హ్మ్. కృష్ణమూర్తి గారు ఏం చెప్తున్నారు? అసలైనటువంటి యాక్టివిటీకి థాట్ అక్కర్లేదు. థాట్‌తో ఉన్న యాక్టివిటీ ఎప్పుడు కూడా అది కండిషన్డ్ యాక్టివిటీ. అక్కడ స్వేచ్ఛ లేదు. ఒక ప్యాటర్న్ ప్రకారం జరుగుతుంది. అవన్నీ చెప్పారు కదా! హ్మ్. ఒక ప్యాటర్న్ ప్రకారం మనం చేస్తున్న యాక్టివిటీస్ అన్నీ అవే. అటువంటి యాక్టివిటీ ఎప్పుడు కూడా మనని బంధిస్తోంది. అది ఫ్రీడమ్ ఇవ్వదు. అర్థమైందా? అంటే దోస్ యాక్టివిటీస్ మనం ఏవైతే ఇవన్నీ చేస్తున్నామో ఆలోచనే కారణంగా చేస్తున్న యాక్టివిటీస్ అన్నీ మనం అన్నిటికీ ఆలోచనే కారణం. అవన్నీ కూడా బంధిస్తున్నాయి. అంటే వాటి నుంచి మనకి స్వేచ్ఛ లేదు. అంటే ఇంకో రకంగా చెప్పాలంటే ఆలోచన ఎప్పుడు కూడా మనం ప్లాన్ చేస్తాం ఆలోచనతో. సో అవన్నీ పరిమితమైనవే. ఇక్కడ కృష్ణమూర్తి గారు ఏది చెప్తున్నారు? ఏది ఎక్స్‌పీరియన్సింగు? ఆ టైమ్‌లెస్‌ని ఎక్స్‌పీరియన్సింగ్ అన్న దాంట్లో ఎక్స్‌పీరియన్స్ అన్నది మెమొరీ అన్నది ఒక అడ్డు. థాట్‌గా కదా! థాట్ ఏంటంటే ఎప్పుడూ అది గతానికి చెందింది గనక ఒక ఆలోచన గాని, ఒక నమ్మకం గాని ఇవన్నీ మనని అడ్డుతున్నాయి.
అసలైనటువంటి ఎక్స్పీరియన్సింగ్ అన్నదాన్ని అడ్డుతున్నాయి. అందుకని ఆయన ఏం చెప్తున్నారు అన్నది మనం కొంచెం డీప్ గా అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతుంది. నువ్వు బయట యాక్టివిటీస్ తో ముడి పెడుతున్నావు. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనం చదువుదాం, ఏదైనా పరీక్ష పాస్ అవుదాం అనుకున్నాం, ఏది ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నాం. Yes, ఇవన్నీ ఒక్కసారి ఆగుతావా? నువ్వు అన్న ఎగ్జాంపుల్ ఇవన్నీ ఎలాంటి యాక్టివిటీస్? ఇవన్నీ పరిమితమైన యాక్టివిటీస్. ఏమంటావు? ఒక రిజల్ట్ ఓరియంటెడ్ యాక్టివిటీస్, అవునా? అది కాదు కదా అతను చెప్తున్నది. దట్ యాక్టివిటీ, ఈ రిజల్ట్ ఓరియంటెడ్ యాక్టివిటీస్ అన్ని థాట్ని ఏమి చేస్తున్నాయి? ఫ్రీడమ్ లేకుండా చేస్తున్నాయి. సో థాట్ ఎప్పుడు దాంట్లో బంధితం అయిపోతుంది. అందుకని అలాంటి యాక్టివిటీ కాని దానికోసం చెప్తున్నారు. అర్థమైందా? సరే ఉమ్? సరే ఓకే. ఇంకెవరికైనా ఏదైనా సందేహం ఉంటే అడగొచ్చు. ఎందుకంటే మనకి సందేహం తీర్తే మనం ఏదైనా క్లియర్ గా మాట్లాడగలం. ఎందుకంటే ఇది మనం అనుభవించి మన లైఫ్ బాగు చేసుకోవడానికి చదువుతున్నాం, కానీ నాకు వచ్చు అని చెప్పడానికి కాదు కదండి. అందుకని చెప్పండి, ఇంకెవరైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? భార్గవి గారు, లలిత గారు. నమస్తే మేడం. నమస్కారం. నాకు డౌట్ ఏం లేదు మేడం. ఇది కొత్తగా ఉంది నాకు. నేను వింటున్నాను, అర్థం చేసుకుంటున్నాను. వెరీ గుడ్. రైట్ రీచింగ్ ఇన్సైట్. భార్గవి గారు, మీకేమైనా ఉన్నాయా? ఇంకెవరైనా? అనుపమ గారు ఇప్పుడే వచ్చినట్టున్నారు. రాంబుద్ధుడి గారు, మీకు అర్థమైందా? ఓకే, డౌట్స్ ఉంటే ముందు అడిగేయండి. అయితే ఇప్పుడు నమస్తే మేడం. చెప్పండి. నమస్తే మేడం. చెప్పండి. నమస్కారం. అంటే అదే చెప్తున్నారు. కృష్ణమూర్తి గారు ఏం చెప్తున్నారంటే ఆయన చెప్పింది మీకు బాగా అర్థమైందా? ఎక్స్పీరియన్స్ నాకు అర్థమైనది నేను చెప్తాను మేడం. ఎక్కడైనా డౌట్ ఉంటే మళ్ళీ ఒక్క మాట అడుగుతాను మేడం. ఇప్పుడు ఏమైందంటే ఎక్స్పీరియన్స్ అంటే గతించిపోయినది, ఎక్స్పీరియన్సింగ్ అంటే ప్రస్తుతం ఉన్నది, మనం అనుభవిస్తున్నది. అయితే వీటికి ఏమవుతుందంటే ఏదైతే ఎక్స్పీరియన్సింగ్ ఉందో అది ఎక్స్పీరియన్స్ అయిపోతున్నది, గడిచిపోతుంది, ఎక్స్పీరియన్స్ అవుతున్నది. అయితే మనం ఏం చేస్తున్నామంటే ఏదైతే జ్ఞాపకంగా మారిన విషయంలో, అంటే ఆలోచన స్థితి పరిధి ఏంటంటే తనకు జ్ఞాపకంలో నుంచి వచ్చేదే ఆలోచన. అంటే ఆలోచనకు లిమిట్ ఏంటంటే జ్ఞాపకమే. అయితే ఎక్స్పీరియన్సింగ్ అనేది అంటే ఈ యొక్క చైతన్యం ఏదైతే ఉందో అది ఈ ఆలోచనతో పట్టుకోలేనిది. అంటే ఆలోచన పరిధికి అవతల ఉన్నది. దాన్ని పట్టుకోవాలంటే ఈ ఆలోచనకు చైతన్యానికి తేడా ఏంటంటే చైతన్యం అనేది ఆలోచన పరిధికి అతీతమైన స్థితి. అయితే చైతన్యము ఆలోచన ఒకటే కదా అన్నారు కృష్ణమూర్తి గారు. థాట్ అనేది కాన్షియస్నెస్ వేరుగా ఉన్నాయా అని అడిగారు. అయితే అంటే మరి ఆలోచన ఉపయోగించినది మీరు అర్థం చేసుకోండి. అంటే మనం ఏదైతే మన కాన్షియస్నెస్ అనుకుంటున్నామో, అంటే ఇక్కడ చైతన్యం అన్న పదం వల్ల మనకు కొంచెం కన్ఫ్యూజన్ వస్తున్నది. కానీ మన కాన్షియస్నెస్ లో అంటే ఎంటీ ద కాన్షియస్నెస్ అలా అంటారు కదా. అంటే ఇవన్నీ ఆలోచనలే కదా. కాన్షియస్నెస్ ఏమో ఆలోచన కంటే వేరేగా లేదు. అంటే ఇప్పుడు అనంతత్వాన్ని చైతన్యం అన్న పదంలో వాడుతున్నారు కనుక అక్కడ కన్ఫ్యూజన్ వచ్చింది. అంటే ఇప్పుడు ఆలోచనలో కూడా చైతన్యం ఉందంటారా మేడం? ఆలోచన అలన్నీ కలిపితేనే మన కాన్షియస్నెస్. అంటే ఒకసారి ఏం చెప్పారు, కంటెంటే కాన్షియస్నెస్ అని అన్నారు. అందులో ఉన్నవి ఏంటి? నేను, నా ఇల్లు, నా వాళ్ళు, నా బ్యాంక్ బ్యాలెన్స్, నా ఆస్తులు, ఇవన్నీ నేను అని పెట్టుకుంటున్నాం. నా గత జ్ఞాపకాలు, నా ఇష్టాలు, అయిష్టాలు, ఇవన్నీ కలిపి నేను కదా. ఇవన్నీ ఆలోచనలే కదా. సో కాన్షియస్నెస్ కి ఆలోచనలకి తేడా ఉందా అని అడిగారు. ఇక్కడ కాన్షియస్నెస్ అని అంటే మీరు పదం చైతన్యము అని పరబ్రహ్మ స్వరూపము, ఆత్మస్వరూపము, అనంతత్వము అని అర్థం చేసుకోకూడదు.
ఇక్కడ కాన్షియస్నెస్ అంటే మనకున్న ప్రజ్ఞ, అంటే మనం ఇంటర్నల్ గా ఇవన్నీ కలిపితే కాన్షియస్నెస్ అంటారు కృష్ణమూర్తి గారు. అర్థమైందా? అంటే మన అంటే ఇది 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 ఈ- ఇది ఇది పరిమితమైన నేను. ఓకే మేడం. అంటే ఆలోచనే, ఆలోచనలన్నీనే ఉమ్, మనం నేనన్నదంతా ఆలోచనే కదా. ఆ కాన్షియస్నెస్ ఎంటీ చేసుకుంటే అసలైన తత్వం ఉంటుంది అంటారు. అంటే ఈ ఆలోచనలన్నీ తీసేయడం కదా. అవును మేడం. అందుకని ఆలోచన ఉమ్, కాన్షియస్నెస్ వేరుగా ఉన్నాయా అని అడిగారు ఆయన. ఆ రెండు వేరా అని ఉమ్, అడిగారు కదా. ఉమ్. అంటే ఇప్పుడు అందుకే ఇప్పుడు పదం అనే ఆలోచన దాన్ని ఉమ్, సరిగ్గా మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఈ పదాన్ని మనం అనుకున్న ఇప్పుడు ఆవేగం చైతన్యం కాదు. ఇప్పుడు ఆహా ఇప్పుడు 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 ఆలోచన అనే నేను ఏదైతే ఉందో ఏ- ఏ- అదే చైతన్యంగా మనం వాడేది. ప్రోగు చేసుకున్నా. ఉమ్. ఆహా. ఇప్పుడు మీకు మరి మనం అర్థమైందా? అసలైన ఇప్పుడు అసలైన చైతన్యానికి వెళ్ళాలి అంటే ఇదంతా ఎంటీ చేసుకోవాలి. అది మనం చైతన్యం అని అస- ఆ వాడుతున్నది ఏది? ఆ అనంతత్వాన్ని. అది కాదు ఇక్కడ. అనంత అనంతత్వంలోకి వెళ్ళాలి అంటే ఈ పరిమితత్వంలో నుంచి బయటపడాలి అనేది చెప్తున్నారు. ఈ అవును. పరిమితత్వంకు సంబంధించినది ఏంటి అంటే నా ఆలోచనలు, నా కథలు, నా ఏదైతే ఉన్నాయో ఇవన్నీ ఆలోచనే వీటిని ఎవరిదైనా, మీదైనా నాదైనా ఆలోచనే మన్ని అడ్డుతోంది. ఆ, తర్వాత ఆ, మనం అంటే ఆలోచనతో, మీరు ఒకప్పుడు అడిగారు అది ఎలా ఉంటుందండి, ఎలా తెలుస్తుందండి అంటే ఆలోచనతో పట్టుకుందాం అనుకుంటాం కదా. అవును మేడం. అంటే ఇప్పుడు 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 ఏమైందంటే నేను అనే స్వరూపం ఎక్కడి నుంచి వస్తుందంటే జ్ఞాపకాలు, వీటి నుంచే నా స్వరూపం ఉంది కాబట్టి నేను అంటే నా ఆలోచనలు, నాకున్న మొత్తం అంతా. కాబట్టి నేను అనేది ఆలోచనలే ప్రతి నేనుని ఒక్కరికి. సృష్టిస్తున్నాయి. ఏమంటారు? ఆలోచనలతోనే అవును నేను మేడం. సృష్టించబడింది. ఆ నేనుని బాగా నేను ఆలోచిస్తే సృష్టించబడి. నేను అసలు ఆ, ఎగ్జిస్ట్ లేదు కదా. అవును మేడం. ఆ, ఆ, అంటే అది ఆ, ఏదైతే ఉందో ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు నా ఆలోచన, నా నా జ్ఞాపకాలు ఇవి ఏదైతే ఉందో ఈ ఈ ఈ యొక్క స్థితి అంటే పరిమితమైనది కాబట్టి అపరిమితమైన దానికి వెళ్ళాలంటే వీటినన్నిటిని మనం వదులుకొని అవతలికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే ఎంటీ చేసుకోవాలి కాన్షియస్నెస్ అనేది. ఎంటీ చేసుకుంటే అక్కడికి పోవడానికి ఇది ఉంది అని చెప్తున్నాను. అంటే జనరల్ గా నేను అంటే నా స్వరూపం ఏంటంటే నా ఆలోచనలు, నా జ్ఞాపకాలు, నా జీవితం ఏదైతే ఉందో అది. దాన్ని అది ఎప్పుడు గతం మీద ఆధారపడి అతని ఉంటుంది. వాళ్ళ మనకు చూపెట్టిన పాయింట్ ఏంటంటేనండి, ఆ ఆలోచన అది ఎలా పనిచేస్తుంది, దాని పరిమితత్వం, అది ఎంత పాతది, ఎప్పుడు అది గతానికే చెందింది. మనం అన్ని ఆలోచనతో చేస్తున్నట్టు ఆ గతానికి చెందినటువంటి పాతదైన ఆలోచనతో కొత్త దాన్ని పట్టుకుంటాం. అంటే కొత్త దాన్ని ఎప్పుడు పాతదాంతో ఫేస్ చేయడం వల్ల సంపూర్ణమైన పరిష్కారం జరగదు అక్కడ. సవాల్ విషయంలో జరగదు. ఛాలెంజ్ అవును. అనే టాపిక్ లో కూడా మనం చూసాం. కొత్త దాన్ని అవును. పాత ఆలోచనలతో పరిష్కారం జరగదు, సంపూర్ణ పరిష్కారం రాదు. అవును మేడం. ఓకే మేడం. అర్థమవుతోందా? మీకు ఇంకైనా డౌట్ ఉందా? అర్థమైంది మేడం. ఇప్పుడు నేనేంటంటే కాన్షియస్నెస్ అంటే నేను అంటే ఆలోచన, కాన్షియస్నెస్ అంటే నేను కాన్షియస్నెస్ అనేది అనంతానికి సంబంధించింది అనుకుని నేను అలాగా అనుకున్నాను కాదు మేడం. కాదు కానీ ఇప్పుడు ఉమ్, మీరు చెప్పిన కాన్షియస్నెస్ అంటే ఇది సెల్ఫ్ కాన్షియస్నెస్ అంటే మనిషికి సంబంధించింది అనేది అర్థమవుతుంది. ఓకే. ఓకే, అయితే వసంతలత చెప్తావా? అర్థమైందా నీకు? వసంతలత ఫోన్ దగ్గర లేవా ఏంటి? లక్ష్మి ఇప్పుడు నేను చెప్పలేను లక్ష్మి, నాకు ఓకే, మిగతా వాళ్ళని చెప్ప. ఇంకెవరు? ఇప్పుడు అయితే రామకృష్ణ గారే చెప్తారు. రామబుద్రుడు గారు చెప్పేశారు కనుక లలిత గారు మీరేమైనా చెప్తారా? మీకు అవగాహన అయింది ఒక 2-3 వాక్యాల్లో. నాకు అర్థమైంది చెప్పమంటారా మేడం? మీకు అర్థమైంది, మీరు చెప్పండి. యాక్చువల్గా ఏంటంటే రోజు మనం ఎప్పుడు నిరంతరంగా వచ్చే ఆలోచనలు ఇవన్నీ లౌకికానికి సంబంధించినవే ఉంటున్నాయి కదా. ఏదైనా యాక్షన్ లో అయినా
ఒక మనిషి మీద ఉన్న అభిప్రాయంతో నెక్స్ట్ మళ్ళీ ఆ మనిషిని మళ్ళీ కలిసేటప్పుడు ఆ అభిప్రాయాలతోటే బ్రెయిన్ మన మానసిక స్థితి కూడా దానికి తగ్గట్టుగానే మౌల్డ్ అయిపోయి ఉంటాయి. కానీ నాకు ఇప్పుడు మీరు వేళ చెప్పిన క్లాస్లో ఏమవుతుందంటే ఇవన్నీ కూడా ఈ ఈ దైనందిన దీనికి సంబంధించినవే కానీ అంటే రిజల్ట్ మనం దైనందిన అనే అవేర్నెస్ బదులు ఫలితంతో సంబంధించిన పనులు కదా మన ఇహలోకం అంటే ఇప్పుడు రొటీన్ అన్నట్టు. ఉమ్. కానీ ఇవన్నీ తీసేసుకుంటా వెళ్తేనే గానీ ఆ అవేర్నెస్ కాన్షియస్నెస్ తోటి మనం లింకప్ అవ్వగలము. అది అదేంటంటే ఎప్పటికప్పుడు ఎక్కడ అన్నట్టు వదిలిచ్చేసుకొని ఎప్పటికప్పుడు న్యూగా ఉండాలి అనేది అర్థమైంది. ఏది అంటే ఆలోచన ఉంటే మామూలుగా తప్పేమిటి చెప్పండి, ఆలోచనతో పట్టుకుంటే తప్పేంటి? అంటే ఆలోచన అనేది ఇప్పుడు దాన్ని మనం ఏమని ఆలోచిస్తామంటే ఆ ఒక ఐడియా తోటి నెక్స్ట్ స్టెప్ వేయటానికి చూస్తున్నాం కదా. ఒక ఈ ప్లాన్ ఆలోచన మీద బేస్ అయ్యి ఇంకొక దానికి వెళ్తున్నాం కానీ ఫ్రెష్నెస్ ఉండట్లేదు. ఎందుకని? ఆలోచన గతానికి చెందింది కదా. ఆ గతానికి చెందింది. సో అంటే దాన్నే మనకి బేస్ చేసుకుంటున్నాం ఆ, కానీ ఫ్రెష్ గా యాక్సెప్ట్ చేయటానికి బ్రెయిన్ ఎలర్ట్ గా అదే ఆ ఎరుకతనం అనేది ఉండట్లేదు. అది అది అడ్డుతోంది. నాకు వేళ ఉమ్. అవునండి. అడ్డుతుంది. అది అంటే అది మ- ఇప్పుడు మన అనుభవించడం అనుభవం అయిపోతుంది కదా. అనుభవం ఒక అవును జ్ఞాపకంగా, అది గాతం అయిపోయింది. అవును ఆ జ్ఞాపకంగా ఆలోచన అవును రూపంలో వ్యక్తం చేస్తున్నాం. ఇవి ఎస్ ఇవన్నీ కూడా, ఈ జ్ఞాపకాలన్నీ కూడా అసలైనటువంటి తత్వాన్ని తెలుసుకోవడానికి అడ్డుతుంది. తెలుసుకొని ఇవ్వటానికి బంధాలుగా అదే అడ్డంకులు అవుతున్నాయి. అది ఆలోచన సో యొక్క వీటన్నిటిని పరిణామం. రిమూవ్ చేసుకుంటా వెళ్తేనే గాని మనం ఉమ్. అసలైన దీనికి వెళ్ళాలి అంటే మాత్రం ఇవి రిమూవ్ తీసేయాలి. రిమూవ్ కాదు అసలు వాటిని తీసేయాలి. ఎలాగ తీసేస్తామంటే అవగాహన చేసుకుని అవేర్నెస్ తోటి అప్పుడు ఇప్పుడు మనం జాగ్రత్తగా నా బ్యాంక్ అకౌంట్ ని నేను గట్టిగా పట్టుకున్నాను, నేను అవేర్నెస్ తో చూసాను ఎంతవరకు అనేది మనకు అర్థమైపోతుంది. అందులోంచి అప్పుడు బయట పెడతాం. అర్థమవుతుంది. ఎస్ మేడం, అవును అలా. అర్థమైంది. ఓకే అండి, Thank you. సంతోషం. భార్గవి గారు, మీరేమైనా ఒక 2 వాక్యాలు మాట్లాడతారా? మీకు ఎంత అవగాహన అయితే అదే చెప్పండి, అంటే ఎక్కువ చెప్పక్కర్లేదు. మీరు ప్రతిరోజు చెప్తున్నదే అమ్మగారు, పరిమితమైన ఆలోచనలతో అపరిమితమైన అనంతాన్ని మనం పట్టుకోలేము అనేది. అది. ఆలోచన రహిత స్థితికి రమ్మని చెప్తున్నారు. ఎట్లా చెప్పినా ఆలోచనలు అదే ఆగేయాలి, నిశ్చలం అవ్వాలి, అప్పుడు మాత్రమే. నిశ్చలం అవ్వాలి. అది ఎందుకు అవ్వాలి అన్నది వాళ్ళు చూపెట్టారు, ఇంకొంచెం క్లియర్ గా చూపెట్టారు. ఎందుకంటే ఆలోచన ఇవన్నీ పరిమితంతో ముడిపెట్టుకుంటోంది. ఏమంటారు? అవునమ్మగారు, సమస్యలో ఉన్న సత్యాన్ని తెలుసుకుంటేనే ఇవన్నీ మనము ఆలోచనను అవగాహనతో చేసుకోగలము ఏదైనా కూడా అనేది అర్థమవుతుంది అమ్మగారు. ఎక్కడ సత్యాన్ని? ఈ సత్యం ఏమిటంటే సమస్యలో ఉన్న ఆలోచన సత్యాన్ని. పరిమితమైనది. ఇక్కడ సత్యం ఏమిటంటే ఆలోచన పరిమితమైనది. ఈ పరిమితం పాత దాంతో కొత్త దాన్ని పట్టుకోలేమన్న దాన్ని మనం అవగాహన చేసుకోవాలి. ఓకే, అవునమ్మగారు. ఓకే అండి. ఇప్పుడు రామకృష్ణ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. నమస్తే మ్యామ్. నమస్తే. లక్ష్మి గారు, బాబాజీ గారు చాలా చక్కగా వివరించారండి. ఇప్పుడు టాపిక్ చాలా గంభీరమైనటువంటి అంశం. కృష్ణమూర్తి గారు అన్ని ఒక టాపిక్ లో చెప్పినా కూడా మనం వేరు వేరే చాప్టర్స్ లో అనేక అంశాలు కవర్ చేస్తూ ఉంటారు. దీంట్లో అసలు నేచర్ ఆఫ్ థాట్ ఏమిటి, థాట్ యొక్క నేచర్, క్వాలిటీ ఏమిటి అనే అంశాన్ని ఇక్కడ అడ్రస్ చేసినట్టుగా మనం గమనించవచ్చు. అసలు థాట్ అంటే ఏంటి, ఆలోచన అన్నది ఏంటి అనేటటువంటిది. ఇది చూస్తే ఇది ఎప్పుడు కూడా మనము మన జీవితం అంతా కూడా మన దీంతో ముడిపడి ఉంది. ఇందాక వసంత గారు అన్నట్టు ఒకటి ఏంటంటే ఫిజికల్, మన ఫంక్షనల్ లెవెల్లో అయితే మాత్రం ఆలోచనకి పరిపూర్ణ స్థానం ఉందండి. దాని నుంచే మనం నడుస్తూ ఉంటే మన దైనందిన ఎవ్రీథింగ్. కానీ సైకలాజికల్ గా, మానసికంగా మనకు అంశాలు ఉన్నాయి చూసారా, ఆ అంశాలనే కృష్ణమూర్తి గారు మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడమే కాకుండా ఆలోచనకి అక్కడ స్థానమే లేదు అనే విషయాన్ని కూడా మనం గమనించమని కోరుతున్నాడు మానవాళిని.
అది మనం గుర్తుపెట్టుకోవాలండి. మన ఫస్ట్ ఇది సైకలాజికల్ realm లోనే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఫంక్షనల్ లెవెల్లో ఆలోచనకి స్థానము పక్కాగా ఉంది. అదొక పాయింట్ అండి. తర్వాత ఈ ఆలోచన అనేది ఎప్పుడు కూడా ఈ అవుట్వర్డ్ రెస్పాన్సే, అవుట్వర్డ్ గానే ఉంటుంది. పెద్ద లోతైన అంశాలు ఏమి దాంట్లో ఏమీ లేవు. ఇది ఎప్పుడు ఒక ఫలితాన్నే సూచిస్తుంది. ఎప్పుడు రాజీ పడేటటువంటి తత్వమే ఉంటుంది దీంట్లో. ఆ విషయాన్ని ఒకటి చెప్పాడు. ఇది ఎప్పుడు పైనే సూపర్ఫిషియల్ ఉంటుంది అని గమనించాలి. ఇది లోతైన ప్రయాణం కానీ లోతైన అంశాలను కానీ గమనించే ఇది లేదు దానికి. దాన్ని మించి అది వెళ్ళలేదు ఎప్పుడు కూడా. అది వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంది. అది ఎప్పుడు కూడా అది ఫ్రస్ట్రేషన్కే దారితీస్తుంది. అది మనం గమనించాలి. అయితే ఆలోచన అంటే ఏమిటి అని ఆ ప్రశ్నికుడు అడుగుతాడు. అంటే ఇది మనకి లైఫ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఛాలెంజ్ అండ్ రెస్పాన్స్ అని మనం ఇంతకుముందు కూడా చూసామని. ప్రతి అంశము ఛాలెంజ్ కింద ఉంటుంది. మన రెస్పాన్స్ ఎప్పుడు కూడా ఓల్డ్ ఎందుచేత మన లోపల ఉన్నటువంటి కండిషనింగ్, మెమరీ, ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో రెసిడ్యువల్, దాని నుంచే వస్తుంది ఆలోచన పుడుతోంది. ఆలోచన పుట్టేదే అందు నుంచి. సో కృష్ణమూర్తి గారు ఏం చెప్తున్నారంటే ఈ మెమరీ అంతా కూడా కండిషనింగే. సో అటువంటి నుంచే ఈ ఆలోచన పుడుతుంది కాబట్టి అది ఓల్డే. బట్ ఛాలెంజ్ ఎప్పుడు న్యూయే, కొత్తది. సో మనం ఇంతకుముందు ఒక చాప్టర్లో కూడా చూసాం. ఈ ఛాలెంజ్ న్యూ, రెస్పాన్స్ ఎప్పుడు ఓల్డ్. దీనివల్ల ఒక మిస్ మ్యాచ్ ఉంది, సరిగ్గా మనం ఇది చేయట్లేదు. దీనివల్ల ఏమవుతుంది, ఒక రిసిడ్యూ మిగిలిపోతుంది. ఒక రిసిడ్యూ కింద మనం పరిపూర్ణంగా మనం ఛాలెంజ్ని మీట్ అయ్యామనుకోండి, అక్కడ ఏమాత్రం రిసిడ్యూ మిగలదు. మనం చూడవచ్చు ఒక క్రైసిస్లో వచ్చినప్పుడు, ఏదో ఒక డేంజర్లో మనం పడినప్పుడు కానీ మీరు చూస్తే కంప్లీట్గా మనం ఆల్ సెన్సెస్ని వివేకంగా చూసుకుని దానికి స్పందిస్తాం. దాన్నే అప్పుడు మనం గమనిస్తే టక్కుమని మనం దానికి చర్య ఏదైతే ఉందో ఆ పర్సెప్షన్ యాక్షన్ అవుతున్నప్పుడు అప్పుడు ఎటువంటి రెసిడ్యువల్ మిగలదు. అక్కడ ఎక్స్పీరియన్స్ కింద ఏమి ఉండదు. అది ఓన్లీ జ్ఞాపకం కిందే ఉంటుంది. కానీ మన అంతా కూడా ఇనాడిక్వేట్ రెస్పాన్స్ ద్వారా ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటి, ఛాలెంజ్కి ఇనాడిక్వేట్గా అంటే పరిపూర్ణంగా కాకుండా అసంపూర్ణంగా మనము దానికి రెస్పాన్స్ ఇస్తున్నాం కాబట్టి ఆ రెస్పాన్స్ అంతా కూడా ఒక మెమరీ నుంచే బేస్ అవుతుంది కాబట్టి అది ఒక రెసిడ్యూ, ఇంకా ఒక కాస్త మిగిలిపోతుంది దాంట్లో. దాన్ని అంచేత రిజల్ట్ ఆఫ్ రిజల్ట్ అన్నాడు కృష్ణమూర్తి గారు. అక్కడ ఆల్రెడీ థాట్ పుట్టిందే ఒక మెమరీ నుంచి. ఆ మెమరీ ఎలా వచ్చింది, ఇంతకుముందు ఇనాడిక్వేట్ రెస్పాన్స్ వల్ల మిగిలినటువంటి ఆ ఫలితమే. సో అంచేత ఫలితాన్ని నుంచి ఫలితం అన్నాడు. అక్కడ మనం గమనించాలని ఇట్స్ అన్ అవుట్కమ్ రిజల్ట్ ఆఫ్ రిజల్ట్ అన్నాడు అక్కడ. అది గమనించాలి. తర్వాత ఇది ఎప్పుడు కూడా ఈ థింకింగ్ మనం అంతా కూడా చైతన్యము, ఈ పదాలు కొద్దిగా జాగ్రత్తగా మనం మాట్లాడాలండి. మీకు తెలిసే విషయం, యాన్షియంట్ గా మనం చూస్తే సనాతనంలో చైతన్యము, లోయర్ సెల్ఫ్, హయ్యర్ సెల్ఫ్. అంచేత కృష్ణమూర్తి గారు జాగ్రత్తగా థింకింగ్ ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ ఇస్ కాన్షియస్నెస్ అన్నాడు. అదే చైతన్యం. ఇదేదో లోతైన ప్రక్రియ కాదు అనేటటువంటి అంశం కూడా మనం గమనించాలి. ద హోల్ థింకింగ్ ప్రాసెస్ ఈజ్ కాన్షియస్నెస్ అన్నాడు. అది అక్కడ టోటల్ గా ఈ ప్రాసెస్ లో హిడెన్, ఓపెన్. అంచేత కాన్షియస్నెస్ ని ఎప్పుడు డివైడ్ చేయడు కృష్ణమూర్తి. మీరు గమనిస్తే ఆయన కాన్షియస్నెస్ అట్ డీపర్ లెవెల్ అంటాడు. దాన్ని అన్కాన్షియస్ ని ఆయన కాన్షియస్, అన్కాన్షియస్ అని వేరే పొరలేదు. కాన్షియస్నెస్ అట్ డీపర్ లెవెల్, కొద్దిగా లోతైన అనేటటువంటి అంశాన్ని మనం గమనిస్తూ ఉంటాం అని చెప్పేటటువంటిది. తర్వాత ఈ ఆలోచనకు ఉన్నటువంటి నేచర్ చూస్తే ఇది ఎప్పుడు స్వేచ్ఛ లేనిది. అసలు దీంట్లో స్వేచ్ఛ లేదు. కృష్ణమూర్తి గారు మాట్లాడేది ఒక స్వేచ్ఛ, ఒక పరమానందం. ఇంకా లక్ష్మి గారు చెప్పారు ఈ అంశాన్ని ఆల్ ద టైం ప్రతి టాపిక్ లోనూ ఆయన అడ్రస్ చేస్తారు అని. అది మనం గమనించాలి. ఇక్కడ ఆలోచన స్వేచ్ఛ లేనే లేదు అన్నాడు. అసలు ఆ స్వేచ్ఛపరమైనటువంటి ఆలోచన అంటూ ఏది లేనే లేదు అన్నాడు. అది గమనించాలి మనం. అదిలో ఎంచేత ఆలోచన అనేటటువంటిది ఎప్పుడు కూడా ఒక ఫలితం. అది దాని యొక్క నేచర్ చూడండి ఎలా చెప్పాడు. అపోజ్ చేస్తుంది, అగ్రీ చేస్తుంది, లేదా కంపేర్ చేస్తుంది, అడ్జస్ట్ చేస్తుంది, లేదా కండెమ్ చేస్తుంది, జస్టిఫై చేస్తుంది. ఇది చేస్తుంది. అంచేది అది ఎప్పుడు ఫ్రీ కానే కాదు దాంట్లో చెప్తుంది. అది అలాగే ఒక ఫలితం ఎప్పుడు కూడా ఫ్రీ అయ్యేటటువంటి అవకాశం లేదు. ఎందుకంటే అది ట్విస్టింగ్ చేస్తుంది, ఇట్లా మార్చుకుంటుంది, మ్యానిపులేట్ చేస్తుంది, లేకపోతే వాండరింగ్ అవుతుంది, ఒకటి నుంచి ఒకటికి అలాగా మూవ్ అవుతూ ఉంటుంది ఒక డిస్టెన్స్ లో. అది అంతేగాని అది ఎప్పుడు కూడా అది ఒక స్వేచ్ఛ పరిధిలో ప్రవహించే అవకాశం లేనే లేదు అని చెప్పాడు. ఇంకోటి ఆలోచన ఎప్పుడు జ్ఞాపకాలకి అంటిపెట్టుకునే యాంకర్డ్ అన్నాడు. ఎప్పుడు ముడిపడి ఉన్నది.
అంటే అది ఎప్పుడు కూడా ఫ్రీగా ఉండలేదు, స్వేచ్ఛగా ఉండలేదు. ఆ స్వేచ్ఛ అయినటువంటి అంశం ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడు డిస్కవర్ కూడా చేయలేదు, అది కనుగొనలేదు. అది మనం గమనించాలి. అయితే అతను అన్నాడు ప్రశ్న కూడా, ఇంత చెప్తున్నారు సార్, అసలు ఆలోచనకి వాల్యూ లేదంటారా, అసలు దానికి ఏమి ఇది లేదంటారా అని అంటే ఆయన అన్నాడు, యా వాల్యూ ఉంది ఇన్ రికన్సిలేషన్ ఆఫ్ ఎఫెక్ట్స్, రాజీపడడంలో, ఫలితాలలో రాజీపడడంలో, అంతేగాని ఒక యాక్షన్ కి సాధనంగా కాదు అనేటటువంటి. అంటే ఏంటనమాట, ఫంక్షనల్ లెవెల్లో మనం ఏదైతే చేస్తున్నామో ఆ అంశాలన్నింటినీ కూడా మనం బేరీ చేసుకుంటాము. ఏదైనా ఒక యాక్షన్ చేయాలంటే రికన్సైల్ చేస్తుంటాం రాజీ పడతంలో. ఇదంతా కూడా మళ్ళీ ఆలోచనే పుట్టింది మన మెమరీ నుంచి. ఆ మెమరీ వచ్చింది ఎక్స్పీరియన్సెస్, పాత అంశాలతోటి. అందుచేత అది అంతా కూడా ఇనాడిక్వేట్ రెస్పాన్స్ అని మనం ఇప్పుడు అనుకున్నాం. కాబట్టి అది అంతా కూడా అక్కడ ఉన్నదే. అంచేత ఆలోచన ఎప్పుడు కూడా వాళ్ళు కాబట్టి ఓన్లీ రాజీ పడే క్రమంలో మనం యాక్షన్స్ ఏదైతే చేస్తామో ఫంక్షనల్ గా, అక్కడ దానికి స్థానం ఉంది. అది అయితే యాక్షన్ అంటే ఏంటి, అది అక్కడ చూడండి, విప్లవం అన్నాడు, రెవల్యూషన్ అన్నాడు. అంతేగాని ఏదో రాజీ పడేటటువంటి ఫలితాలను రాజీ పడే అంశం కాదు. యాక్షన్ అన్నది నిజంగా కనుక చూసినట్టయితే ఆలోచనతో ఫ్రీ అయింది, ఒక ఐడియా బిలీఫ్ తో ఫ్రీ అయిన, అంటే దాంతో సంబంధం లేకుండా స్వేచ్ఛతో ఉన్నటువంటిది. అది ఎప్పుడు కూడా ఒక ప్యాటర్న్ కి కట్టుబడి ఉండదు. ఒక ప్యాటర్న్ అంటే ఒక మోసలో కట్టుబడి ఉండదు. అయితే ప్యాటర్న్ అనే దాన్ని కూడా జాగ్రత్తగా చెప్పాడు. ప్యాటర్న్ లో ఉన్నటువంటిది ఒక యాక్టివిటీ ఉండొచ్చు, ఒక ప్యాటర్న్ లో ఒక మోసపూరి మనం చేస్తూ ఉంటాం, ఒక మోస వేసుకుని దాంట్లో చేస్తూ ఉంటాం. కానీ ఆ యాక్టివిటీ మీరు గమనిస్తే వైలెంట్ గానే ఉంటుంది, ఒక బ్లడీగా అంటే రక్తపూరితంగానూ, లేదా ఆపోజిట్స్ ఉండొచ్చు, ఆపోజిట్స్, కానీ యాక్షన్ కాదు అని చెప్తూ, ఆపోజిట్ అనేది ఎలా ఉంటుంది, ఆపోజిట్ అంశం కూడా ఇక్కడ జాగ్రత్తగా ఇక్కడ చూస్తే, ఆపోజిట్ అనేది చూస్తే మాడిఫైడ్ కంటిన్యూషన్ ఆఫ్ యాక్టివిటీ, మాడిఫై చేసుకుని. అంటే ఏంటి, వైలెంట్ అంటే ఏం చేస్తున్నాం మనం, నాన్ వైలెంట్ అని కారిడార్ ఆఫ్ ఆపోజిట్స్ అంటాడు కృష్ణమూర్తి. మనం ప్రతిదీ ఆపోజిట్స్ క్రియేట్ చేసుకుని దాన్ని పర్సూ చేస్తూ ఉంటాం. దాన్ని ఇక్కడ అడ్రస్ చేశాడు మనం గమనిస్తే అదిలో. సో అది ఇంకా స్టిల్ అది కూడా ఒక ఫలితంలో ఉన్నటువంటి ఆ క్షేత్రంలోనే ఉండేటటువంటిది అంటే. అంతేగాని ఇది మనం ఆపోజిట్ ని పర్సూ చేసామనుకోండి, ఇప్పుడు ఇందాక కారిడార్ ఆఫ్ ఆపోజిట్స్ అన్నాను, అది అలా ఆపోజిట్ చేసుకుంటే అది ఆలోచన దాని యొక్క నెట్లోనే అంటే ఏంటి, దాని యొక్క పరిధిలోనే అది బందీ అయ్యి ఉంది. ఆ రెస్పాన్సెస్, ఆ ఓల్డ్ రెస్పాన్సెస్ లోనే ఉంది అని మనం గమనించాలి. అంటే మనం అనుకుంటే ఆపోజిట్ నుంచి పెట్టుకుని దాన్ని పర్సూ చేస్తే ఫ్రీ అవుతామని, అది ఎట్టి పరిస్థితుల్లో కాదు కదా, ఇంకా కాన్ఫ్లిక్ట్, సంక్షోభం ఎక్కువ అవుతుంది అనే విషయాన్ని మనం గమనించాలండి దీంట్లో. తర్వాత యాక్షన్ అనేటటువంటిది ఆలోచన ఫలితాలతో సంబంధమే లేదు, అసలు ఆలోచనతో సంబంధమే లేదు అని కూడా అని చూడండి ఎంత జాగ్రత్తగా. రెవల్యూషనరీ యాక్షన్ అంటే ఏమిటి అనేటటువంటిది ఇప్పుడు వరకు మనం చేస్తున్నది ఏంటి, రికన్సిలేషన్ ఆఫ్ ఎఫెక్ట్స్, అంటే రాజీ పడేటటువంటి అంశాలతోటే మనము చేస్తున్నాం. అక్కడ ఆలోచనకి స్థానం ఉంది, అది మనం గమనించాలి. ఇంకోటి ఇక్కడ ఓల్డ్ న్యూ అనే అంశాన్ని, ఎందుకంటే ట్రూత్, కృష్ణమూర్తి గారు ఇప్పుడు కూడా ఇందాక లక్ష్మి గారు అన్నట్టుగా ట్రూత్, నేమ్లెస్, ఇమ్మెజరబుల్, ఇటువంటి నామరూపం, ఇండెస్క్రైబుల్ ఇలా చెప్తాడు. సో అదంతా కూడా న్యూయే, ఆల్ ద టైమ్ న్యూ. సో ఇక్కడ ఓల్డ్ అంతే, ఓల్డ్ వర్సెస్ న్యూ అనే దానికి చెప్తాడు. ఏంటంటే ఆలోచన ఎప్పుడు కూడా కొత్తదనాన్ని క్రియేట్ చేయలేదంట, అది సృజనాత్మకమైనటువంటి కొత్తదనాన్ని చేయలేదు. అది అసలు న్యూ యొక్క నేచర్ ఏమిటి, ఇట్ ఇస్ ఫ్రమ్ మొమెంట్ టు మొమెంట్, క్షణానికి ఉండేటటువంటిది నవీనత అనేటటువంటిది. వేరే ఆలోచన ఎప్పుడు కూడా ఓల్డే, పాస్టే, కండిషన్ డే, అది మనం గమనించాల్సినటువంటి అంశం అది. సో అంటూ ఇందాక ప్రశ్నలు అడిగారు కదండి, అసలు వాల్యూ లేదంటారంటే అది దానికి వాల్యూ ఉంది, కానీ దానికి స్వేచ్ఛ లేదు. అది ఎప్పుడు కూడా వాల్యూ అనేది ఎప్పుడు లిమిటేషనే, దాని పరిమితులతోటే ఉంది, అంచేత బందీగానే ఉంటుంది, ఆల్వేస్ బైండింగ్ అన్నాడు థాట్ అనేటటువంటిది. అంటూ అతను ప్రశ్నికుడు కాస్త చక్కగా అడిగాడు, మరి ఏం సార్ ఈ కాన్షియస్నెస్ అంటున్నారు, ఆలోచన అన్నారు, మరి ఈ రెండు దాని యొక్క సంబంధాలు ఏమిటి అంటే, రెండు ఒకటే కదా అని టక్మన్ కొట్టిపాటి, రెండు ఒకటే కదా అని మనం గమనించాలి అని చెప్పాడు. అంటూ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడండి, ఒక చైరు. మనం ఏమనుకున్నాం, ఆలోచన చేస్తేనే కాకుండా జస్ట్ కాన్షియస్ గా ఉండడం కూడా, అది కూడా ఒక స్పందనే. అది కూడా జాగ్రత్తగా కృష్ణమూర్తి గారు ఒక చైరు ఉదాహరణతోటి మనకి అక్కడ ఇప్పుడు అక్కడ చైర్ ఉందనుకోండి, అక్కడ చూడగానే దానికి నామకరణం చైర్ అని మనం అనుకుంటున్నాం. వీఆర్ కాన్షియస్,
ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ దట్ చైర్ అనమాట. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద రెస్పాన్స్. అది మనం అది గమనించాలి అని ఎగ్జాంపుల్తో కూడా. అంటే ఏంటి, మనం ఏదో ఆలోచనే చేస్తేనే కాకుండా జస్ట్ కాన్షియస్ లో ఉన్నా కూడా అది కూడా ఆలోచనే. అది మనం గమనించాల్సినటువంటి అంశం. అది అంటూ ఎక్స్పీరియన్సింగ్ అనుభూతి, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ఎక్స్పీరియన్సింగ్ అన్నది ఛాలెంజ్ అండ్ రెస్పాన్స్. అది సో దానికి ఏం చేస్తున్నాము, దానికి ఇందాక మనం అనుకున్నాం ఈ ఎక్స్పీరియన్సింగ్ పరిపూర్ణంగా ఆ ఛాలెంజ్ న్యూ కదా, దానికి మనం రెస్పాన్స్ మన వర్డ్ తోటి మనం ఇచ్చేస్తున్నాం. అదే కాకుండా అది కూడా నవీనంగా న్యూగా, ఇందాక పర్సెప్షన్ యాక్షన్ అంటే ఏంటి, అప్పుడు ఈ అక్కడ ఆలోచన లేని స్థితి అది. ఇక్కడ మనం చేస్తున్న పని ఏంటి, ఈ ఆలోచన మన ఛాలెంజ్ ఏదైతే వచ్చిందో మనకు సవాలు, దాన్ని మనం ఈ మెమరీ నుంచి పుట్టించేటటువంటి ఆలోచనతోటే మీట్ అవుతున్నాం. దీనివల్ల ఏమవుతుంది, అక్కడ ఒక విధమైనటువంటి రెసిడ్యూ మిగులుతోంది, ఒక మిగులు. ఆ మిగులుకి మనం ఒక నామకరణము రికార్డింగ్ చేసి పెడుతున్నాం. సో అది జరిగింది. అప్పుడు ఆ ప్రాసెస్ అంతా కూడా ఈ నామకరణం చేయడము, రికార్డింగ్ చేయడము, ఈ రెసిడ్యూకి ఇదంతా జరుగుతుంది. అది ఏ లెవెల్ అయినా కూడా అదంతా కూడా కాన్షియస్నెస్, చైతన్యంలో భాగమే అని ఒక అది. మళ్ళీ ఈ చైతన్యం అనేటటువంటిది మనము సెల్ఫ్ కాన్షియస్నెస్, మనకు సెల్ఫ్ సంబంధించినటువంటి, అంటే మనం ఇందాక చక్కగా చెప్పారు లక్ష్మి గారు, అసలు సెల్ఫ్ అంటే ఏంటి, ఇట్స్ బండిల్ ఆఫ్ మెమరీస్, బండిల్ అదే అవుతుంది సెల్ఫ్ అంటే. సో ఇది సెల్ఫ్ కాన్షియస్నెస్ అండి. సో దీని యొక్క పరిమితిని మనం గమనించాలి. ఈ సెల్ఫ్ కాన్షియస్ నుంచి మనం ఫ్రీ అయినప్పుడు వచ్చేటటువంటి కృష్ణమూర్తి గారు ఎక్కువగా మనకు అడ్రస్ చేస్తుంటారు. ఆ ప్రాసెస్ లో సెల్ఫ్ కాన్షియస్నెస్ అంటే ఏమిటి అనే అంశాన్ని ఇక్కడ మనం లోతుగా ఆయన, సెల్ఫ్ కాన్షియస్నెస్ అంటేనే ఒక కంక్లూజన్, ఒక రిజల్ట్. ఇప్పుడు మనం మాట్లాడుకున్న కాన్షియస్నెస్ అంతా కూడా సెల్ఫ్ కాన్షియస్నెస్ అనేటటువంటిది మనం, ఎందుకంటే సెల్ఫ్ మెమరీ అన్ని మాట్లాడుతున్నాం, కంక్లూజన్స్, సూపర్ఫిషియల్ ఇదంతా కూడా ఇది చేస్తున్నాం. అయితే ప్రశ్నుడు అంటాడు, మరి ఎట్లా, మరి బియాండ్ థాట్, బియాండ్ టైము ఎట్లా, అటువంటిది ఈజ్ దేర్ నాట్ సంథింగ్, అటువంటిది లేదంటారా, బియాండ్ థాట్, బియాండ్ టైము, సంథింగ్ మైండ్ క్రియేట్ చేయనటువంటిది అని చివరిలో అడుగుతాడు. అయితే కృష్ణమూర్తి అన్నాడు, అది మీకు ఎవరో చెప్తేనో లేకపోతే మీరు చదువుకున్నదో ఆ అంశము అదేనా అయి ఉండాలి, లేదా మీరు డైరెక్ట్ గా ఎక్స్పీరియన్సింగ్ ప్రజెంట్ అయినా అయి ఉండాలి. ఆ ట్రూత్ అనేటటువంటి వాట్ ఎవర్ ఇట్ ఈస్ దట్ స్టేట్, అది ఆ స్టేటు అది ఎట్టి పరిస్థితుల్లో అది ఎక్స్పీరియన్స్ కానీ రిజల్ట్ కానీ కాగలదు. ఇప్పుడు మనం ఇప్పటివరకు అనుకున్నది ఎక్స్పీరియన్స్ రిజల్ట్ ఏమనుకున్నాం, ఆలోచనతోటి జనింపజేసేది, అది ఎట్టి పరిస్థితుల్లో అది కాదు అని చెప్తాడు. అది ఆలోచించేటటువంటి అంశం కాదు. ఒకవేళ ఆలోచిస్తే అది ఓన్లీ జ్ఞాపకం కిందే ఉంటుంది, కానీ అది ఎక్స్పీరియన్సింగ్ అనిపించదు అన్నాడు. అంటూ మీరు ఒకవేళ రిపిటేషన్ గురించి చెప్పాడండి, జాగ్రత్తగా మనం గమనిస్తే రిపిటేషన్, మనం మనం ఒక విషయాన్ని రిపీట్ చేసాం అనుకోండి, ఇప్పుడు కూడా మనం చదువుకున్నది కానీ మనం విన్నది కానీ, అది కృష్ణమూర్తి గారు చక్కగా చెప్పాడు, వర్డ్ ఈజ్ నాట్ ద థింగ్ ఆల్ ద టైం. మన వర్డ్స్ లోనే మనం కట్టుబడిపోయి ఉంటున్నాం. ఆ వర్డ్ లో ఉన్నటువంటి సబ్స్టెన్స్ ఏమిటి, అది ఏం సూచిస్తోంది, అది మనం గమనించాలి. అంటే వర్డ్ ఈజ్ నాట్ ద థింగ్. అంటే ఇప్పుడు ఇంత చైర్ అనుకున్నప్పుడు ఆ వర్డ్ చైర్ ఈజ్ నాట్ చైర్. సో ఆ వర్డ్ అంటే కృష్ణమూర్తి గారు ఆ సటిల్నెస్ కూడా మనకి ఆ వర్డ్ నుంచి డీలింగ్ చేయమని చూపిస్తున్నాడు అది. సో వర్డ్ ఈజ్ నాట్ ద థింగ్. సో ద వర్డ్ కానీ వెరీ రిపిటేషన్ ఏం చేస్తుంది, ద వెరీ వర్డ్, ద వెరీ రిపిటేషన్ ప్రివెంట్స్ ద స్టేట్ ఆఫ్ ఎక్స్పీరియన్సింగ్ అన్నాడు. అంటే ఏంటి, ఎట్టి పరిస్థితుల్లో మీరు రిపీట్ చేయాల్సిన ఇది చేయకూడదు అనేటువంటి అంశాన్ని మనకి చూపిస్తున్నాడు. అది అంటూ ఈ స్టేట్ ఆఫ్ ఎక్స్పీరియన్సింగ్ అనేది ఈ ఆలోచన ఉన్నంతసేపు ఉండదు అన్నాడు. మనం గమనించాలి, ఆలోచన ఉన్నంతసేపు, ఎందుకంటే ఆలోచన అనేది సూపర్ఫిషియల్, అది ఎప్పుడు కూడా మెమరీ నుంచి, కండిషనింగ్ నుంచే వచ్చేటటువంటిది. సో ఆలోచన నుంచి ఫ్రీ అయ్యేటప్పుడే వచ్చేటిదే స్టేట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, అది గమనించాలి. అది అంటూ ఈ థాట్ కానీ రిజల్ట్ కానీ ఒక ఎఫెక్ట్ కానీ ఉన్నంతసేపు స్టేట్ ఆఫ్ ఎక్స్పీరియన్సింగ్ వచ్చే అవకాశం లేదు, అది గమనించాలి అన్నాడు. మనం వెళ్తే ఎలాగ ఆలోచన ఎలాగ ఎండ్ అవుతుందండి అని అడిగాడు. అంటే ప్రశ్నకుడు టక్మన్ అడిగితే, మీరు దీంట్లో ఉన్నటువంటి సత్యాన్ని గమనించండి, సీ ద ట్రూత్. కృష్ణమూర్తి గారు చెప్పేది మనం చూస్తే సీ ద ట్రూత్ అంటాడు. చూడండి ఆ ట్రూత్ ఏంటి. ఇక్కడ ట్రూత్ ఏమిటి, ఆ ఆలోచన, ఆ నోను ఎట్టి పరిస్థితుల్లో అది స్టేట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లో ఉండేది కాదు. ఇది ట్రూత్. అంటే ఆలోచన ఉంది అంటే అది లేదు, అది మనం గమనించాలి. ఆ సీ ద ట్రూత్ అన్నాడు సింపుల్ గా.
ఇది ప్రాక్టీస్ కాదు, ఏం లేదు. అది ఎక్స్పీరియన్సింగ్ అన్నది ఎప్పుడు కూడా న్యూ, అది థింకింగ్ అనేది ఇప్పుడు ఓల్డ్. ఇది సో దీంట్లో ట్రూత్ గమనించండి. సీ ద ట్రూత్ ఆఫ్ దిస్, అదిలో. అండ్ ట్రూత్ బ్రింగ్స్ ఫ్రీడమ్. ట్రూత్ లిబరేట్స్ అంటాడు, లిబరేట్స్. సో మనకి స్వేచ్ఛ ఇస్తుంది అంటాడు. అంతేగాని దేని నుంచి ఇస్తుంది? ఫ్రీడమ్ ఫ్రమ్ రిజల్ట్ టు థాట్. దాని నుంచి మనకి ఫ్రీ ఇస్తుంది. ఆటోమేటిక్గా ఏంటంటే థాట్ తన యొక్క లిమిటేషన్స్ అది గ్రహిస్తే అది ఇట్ కీప్స్ క్వైట్ ఆన్ ఇట్స్ ఓన్. అంటే తనంతట అదే ఆటోమేటిక్ గా అది శాంతిగా అది ఉండాలి అనేటటువంటి విషయాన్ని గ్రహించినట్టయితే ఆగుతుంది అనేటటువంటి గమనించాలి. ఇదంతా ఎరుగుతూ వచ్చేటువంటి జస్ట్ బి అవేర్ అనే దాంట్లో వస్తుంది అది. సో అప్పుడే బియాండ్ కాన్షియస్నెస్, ఈ యొక్క ఈ మనకు తెలిసే సెల్ఫ్ కాన్షియస్నెస్ అని ఇదంతా మాట్లాడే సెల్ఫ్ కాన్షియస్నెస్ దాని నుంచి బియాండ్ ఉన్నది, అదే యూనివర్సల్ కాన్షియస్నెస్ మనం ఎంటర్ అయ్యేటటువంటి. సో అది నైదర్ స్లీపింగ్ నార్ వేకింగ్, అది అనమాట. ఇట్ ఈస్ నేమ్లెస్, ఇట్ ఈస్ అన్నాడు. సో అప్పుడు వీఆర్ వన్ ఇన్ ద అమాంగ్ ద యూనివర్సల్ కాన్షియస్నెస్కి వెళ్ళేది. ఇప్పుడు ఈ లిమిటెడ్ కాన్షియస్నెస్ యొక్క పరిమితి మనం గమనించి అది ఆటోమేటిక్గా ఆలోచన ఆగినప్పుడు అది ఎప్పుడు అవుతుంది? సీ ద ట్రూత్ అన్నాడు. ఆ ట్రూత్ మనం గమనిస్తేనే అప్పుడు ఆలోచన ఆగేటటువంటి క్రమం అండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి, అంతా కవర్ చేశారు. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అంటే ఇది మనం ఎలాగంటేనండి, ఎప్పుడైనా ఏ విషయమైనా మన ప్రాక్టికల్ లైఫ్ లో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి చూసినప్పుడు మనకి తెలుస్తుంది అనమాట. ఏంటేంటి మనకి అక్కడ అవగాహన అవ్వకుండా ఉన్నది ఏంటి అనేది మనకి అలా చూడగలిగినప్పుడు మన లైఫ్ మనకి కొంచెం ఎక్కడికక్కడ మనం ప్రతి పని ఎలా చేస్తున్నాం, మనం ప్రతి నిత్యం ఎలా ఉంటున్నాం, ఆలోచన లేకుండా ఉంటామా, ఆలోచనలతోటే ఉంటున్నావా, ఆలోచనలు ఎప్పుడు ఫలితంతోటే ఉంటున్నాయి కదా, ఇలాంటివన్నీ మనం గమనించుకుంటే మన లైఫ్ లోని మనం అప్పుడు మనకి ఆందోళనలు, బాధలు ఇవన్నీ కూడా ఆలోచన కారణంగా వస్తున్నాయి. ఇలా చెప్పగానే ఆంజనేయమూర్తి గారి భార్య నాకు నిన్న బాధ వచ్చినప్పుడు ఆలోచనే కదా ఇది అని నాకు అనిపించింది అన్నారు. అలా మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉంటే మన లైఫ్ లో అంతా కూడా అర్థమవుతూ ఉంటుంది. ఇంకా మనం కూడా మన లైఫ్ లోని ఆయన చెప్పిన స్థితిలోకి మనం రాగలుగుతూ ఉంటాం. ఓకే అండి, అందరికీ నమస్కారం. ముగించేనా? ఎవరైనా డౌట్స్ అడుగుతారా? రాంబుద్రి గారికి సంపూర్ణంగా అర్థమైందా? అనుపమ గారు మీరేం మాట్లాడలేదు కదా, లేట్ గా వచ్చినా అందరూ చెప్పడం వల్ల మీకు అవగాహన అయి ఉంటుంది కదా. ఏదైనా డౌట్ ఉంటే అర్థమైందండి, విన్నాను, బాగుంది టాపిక్. ఇవాళ కొంచెం లేట్ గానే వచ్చాను నేను. పర్వాలేదు, అర్థం అవుతే చాలా, అందరూ కూర్చొని చెప్తున్నారు కదా. ఓకేనండి, అవునండి. ఓకే మేడం, అంటే ఇప్పుడు అదే మేడం, ఆలోచన అనేది ఇంకా గతానికి సంబంధించిందే కాబట్టి దాని